యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇదేంటి మా ఇల్లులా ఉంది? ఎక్కడికే పారిపోతావు? ప్రతిసారి తప్పించుకోలేవు. ఆపో, ఎలాగైతేనేవయ్యా మనకే దొరికింది. ఏవయ్యా ముందు దీన్ని నోరు నొక్కయ్యా. లోపలికి తీసుకెళ్దాం పదా. నోరు ముయ్. పద లోపలికి పద. గట్టిగా ఒకటే పట్టుకో పట్టుకో. ఉండవే. కూర్చో. మన టైం బాగుందయ్యా. తప్పించుకుందనుకున్నది మన దగ్గరికే వచ్చి ఇరుక్కుంది. లక్కీ ఫెలోస్. ఆ నోటు రాయించుకున్న 15 రోజులు దీన్ని దాస్తే సరిపోతుందయ్యా. చూద్దాం, తర్వాత కూడా దాయాలో పంపాలి. వీళ్ళు చంపేస్తారు, ఎలా తప్పించుకోవాలి? ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? అంజలి, ఎలా ఉన్నావు? మీరెలా ఉన్నారండి? జ్వరం ఏం రాలేదు కదా? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నీకే ఫోన్ చేస్తున్నాను అంజలి. నీ వాయిస్ విందామని చేస్తే స్విచ్ ఆఫ్ వాయిస్ వినిపిస్తోంది. అవునా? అవునండి, సర్జరీ ఉంటే ఆఫ్ చేశాను. ఆన్ చేయడం మర్చిపోయావు. నాకు తెలియదు కదా, ఇంటికి కూడా వచ్చాను. హాస్పిటల్కి వెళ్ళామని చెప్పారు. ఇంకో విషయం అంజలి, చిన్ని ఎక్కడుందో తెలిసిపోయింది. తీసుకురావడానికి వెళ్ళారు. అవునా అండి? ఒక స్వామీజీ చెప్పారు. ఇందులో ఇంకో విశేషం ఏంటంటే, ఆయన బుజ్జమ్మ గారిల్లు ఎక్కడా అని నన్నే అడిగారు. నేనే తీసుకెళ్లాను. మీ వల్ల ఒక మంచి పని అయిందన్నమాట. పోన్లేండి, చిన్ని గురించి తెలిసింది కదా, అక్క వాళ్ళు ఇంకా సంతోషంగా ఉంటారు. మీకోసం ఫ్రూట్స్ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ నన్ను చెప్పొద్దంటారు, మీరు చెప్తున్నారేంటి? నేనేమైనా పరాయిదాన్నా? నేను మీకేం కానా? తెలియందాన్నా? అబ్బా, ఎక్కడికో వెళ్ళిపోకంజలి. టక్కున వచ్చేసింది. ఓకే, నా థ్యాంక్స్ నేను రిటర్న్ తీసుకుంటున్నాను. చాలా ఊరికే సరదాగా అన్నానులేండి. అవునా? నీకొకటి కొన్నానంజలి. ఏంటండి? 1 సెకండ్ చూడు. బాగుందా? మీ మనసంత బాగుంది. ఎంత ధైర్యమే! నేను లేని సమయం చూసుకొని నా ఇంటికే వచ్చి నా భర్తతో ముచ్చట్లు పెడుతున్నావా? ఆయన నాకు కూడా తాళి కట్టిన భర్తే. నీకెంత హక్కుందో ఆయన్ని కలవడానికి నాకు అంతే హక్కుంది. ఇష్టానికి నోరు పారేసుకోకు. ఏంటి నోరు లేస్తుంది? నువ్వు నేను ఒకటా? దొంగచాటుగా నువ్వు చేసుకున్నావు. అందరి సమక్షంలో నేను పెళ్లి చేసుకున్నాను. కోర్టు నోటీస్ నాకే అనుకూలంగా వచ్చింది. నీ భర్త ఎప్పటికీ కాలేడు. నువ్వు నీటి మీద రాసుకోవడమే. ఇంకొక్కసారి వచ్చావు అంటే మెడపట్టి బయటికి గెంటుతాను. పోయి ఇక్కడి నుంచి. ఇంకొక్క మాట తననన్నావంటే చంప పగల కొడతాను. కోర్టు నోటీస్తో లీగల్గా నీ భర్తను అనిపించుకోవచ్చు, కానీ నా మనస్సాక్షికి అంజలియే నా భార్య. నువ్వు నన్ను దక్కించుకున్నావు గాని నా మనస్సుని కాదు, అది గుర్తుపెట్టుకో. ఇంకా ఎప్పటికైనా నీతో విడాకులు తీసుకొని
తనకే దగ్గరవుతాను. చాలా ఇంకా ఇంకా ఏంటి బోడీ? నిన్ను నా భార్యగానే అనుకోను, తినే నా భార్య. ఇదన్నమాట నీ మనసులోని నీ అంతరాంగం. అవును, ఇప్పుడేంటి? నేనొద్దు. అవును, వద్దు. నేను మారాను అన్నా నాతో నువ్వు ఉండవు. ఉండను. నిన్ను జీవితంలో నమ్మను. ఓకే, ఇంతగా నువ్వు నన్ను వద్దనుకొని వ్యతిరేకిస్తూ ఉంటే నేను మాత్రం ఏం చేస్తాను రామారావు? సరే, నీకొక ఆప్షన్ ఇస్తాను. నేనే నీకు విడాకులిస్తాను. బట్ వన్ కండిషన్. ఏంటి? నేను నీకు విడాకులు ఇవ్వాలి అంటే నువ్వు నాకు నా ఆస్తి మొత్తం తిరిగిచ్చేయాలి. అప్పుడు నేను విడాకులిస్తాను. మీరిద్దరూ హ్యాపీగా ఉండొచ్చు. ఈ రోజు కోసమేరా నేను వెయిట్ చేస్తున్నాను. నాకు తెలుసు నువ్వు ఈ అవకాశాన్ని వదులుకోవు. ఏంటి ఇంతవరకు అంజలి గురించి ఇంత మాట్లాడి తీరా ఒక దారి నేనే చూపిస్తుంటే నువ్వింత ఆలోచిస్తున్నావు? నీకు కావాల్సింది అంజలియే కదా. ఆస్తి మొత్తం నాకిచ్చేలేవా? ఓహో, ఆస్తి కావాలా? తనొద్దా? చెప్పినవన్నీ ఉత్తి మాటలేనా? నాకు నీల ఆస్తుల మీద ఆశ ఉండదు. మరి నా ఆస్తి నాకిచ్చేయి. కొంచెం టైం కావాలి. ఆలోచించుకోడానికా? ఇప్పుడే కదా ఆశ ఉండదు అన్నావు. శృతి, ఓకే ఓకే ఓకే, ఆలోచించుకో. ఆస్తినే వదులుకుంటావో అంజలిని వద్దనుకుంటావో నువ్వు బాగా ఆలోచించుకో. కానీ నేను నీకిచ్చే సమయం ఓన్లీ 1 డే. 24 అవర్స్లో నీ డెసిషన్ నాకు చెప్పాలి. బాల్ నీ కోర్టులోనే వేశాను. నువ్వే డిసైడ్ చేసుకో రామారావు. నీ నిర్ణయం చెప్పడానికి ఓన్లీ ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆస్తి నాకు అక్కర్లేదు అంజలి, నువ్వే కావాలి. ఇదే మాట దానికి ఇప్పుడే చెప్పొచ్చు. మన వెల్బిషర్ అక్షయ్ గారికి చెప్పి ఇద్దామని ఆగాను. అవునండి, అక్కకి చెప్పడమే కరెక్ట్. పద, ఇప్పుడే వెళ్ళి చెప్తాం. నువ్వు ఎవరికి వెళ్ళి చెప్పినా ఏమీ చేయలేరు. నా ఆప్షన్ మీరు తీసుకోవాల్సిందే. ఆస్తి మొత్తం నువ్వు నాకివ్వాల్సిందే. తప్పదు రామారావు. తర్వాత ఎలాగో మీకు చూపించాల్సిన చుక్కలు నేను చూపిస్తాను. అందులో మాత్రం నో డౌట్. ఇంకా రాలేదంటమ్మా. వస్తారులేండి అత్తయ్య గారు. ఈలోపు హారతి తీసుకొస్తాను. దిష్టి తీసి చిన్ని లోపలికి తీసుకొద్దాం. నేను తీసుకొస్తానులేండి. వచ్చేసారమ్మా. చిన్ని ఏది? చిన్ని 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 లేదత్తయ్యా. అదేంటమ్మా, స్వామీజీ గారు చెప్తే ఉండి తీరాలి కదా. మీరు ఆ గుడికే వెళ్ళారా? అక్కడికే వెళ్ళామమ్మా. మరి లేకపోవడం ఏంటి? సరిగ్గా చూసారా? మొత్తం వెతికాం అత్తయ్య గారు. ఏం జరుగుతుంది? చిన్ని మనల్ని చూసి వెళ్ళిపోతుందా? అక్కడ అసలు లేదా? స్వామీజీ గారు చెప్పింది పొల్లపోదే. నాకేం అర్థం కావటం లేదు. మా పరిస్థితి అదేనమ్మా. ఆశగా వెళ్ళాం, నిరాశ మిగిలింది. ఎక్కడుందో ఏంటో.
బాధపడితే ఏమీ చేయలేము. దొరుకుతుంది. అందరూ ధైర్యంగా ఉండండి. ఇంకెన్ని రోజులు చిన్న బావా మనకు మనమే ధైర్యం చెప్పుకుంటాము. ఏ దేవుడికి మన మీద దయ కలగట్లేదు. కొన్నిసార్లు అంతే అప్పు. జరుగుతుంది అనుకున్నవి జరగవు, అనుకోనివే ఎదురవుతాయి. ఇది కూడా ఒక పరీక్ష అనుకొని తట్టుకోవాలి. మనందరి సంకల్పం ఒకటే కదా, అదే బలపడి మనకి బాధ లేకుండా చేస్తుంది. మన చిన్ని మనకి కనబడేలా చేస్తుంది. నమ్మకాన్ని కోల్పోకుండా మన ప్రయత్నం మనం చేద్దాం. చిన్ని అక్కడ కూడా లేదా డైరెక్టర్ గారు? మేం ధైర్యంగానే ఉన్నాం రామారావు, మీరు బాధపడకండి. అవును, మీరేమైనా మాట్లాడాలా? నిజానికి చిన్ని దొరుకుతుంది, మీరు ఆనందంగా ఉంటారనుకున్నాం. ఈ పరిస్థితుల్లో నా గోల చెప్పకూడదు. ఏంటి రామారావు? పర్లేదు చెప్పు. చెప్పమంటున్నాను కదా, అసలేమైంది? ఇందాక అంజలి నన్ను చూడ్డానికి ఇంటికొచ్చింది. శృతి గొడవ పడింది. నేను కూడా ఏం తగ్గలేదు. దానికి అర్థమైందో ఏమో, ఆస్తి రాసిచ్చేస్తే విడాకులు ఇచ్చేస్తాను అంటుంది. నాకు ఇద్దామనే ఉంది. మిమ్మల్ని ఒక మాట అడిగి స్టెప్ తీసుకుందామని వచ్చాను. ఆ పొరపాటు ఎప్పుడు చేయకు రామారావు. ఆస్తిస్తే విడాకులిస్తుంది అన్న దాని మాట నమ్మొద్దు. ఆస్తొస్తే అది ఇంకా మీ మీద రెచ్చిపోతుంది. మిమ్మల్ని విడగొట్టాలనే చూస్తుంది. మీ మీద పెంచుకున్న పగతో మిమ్మల్ని ఇబ్బందులకే గురి చేస్తుంది. దాని గురించి మొత్తం నాకు తెలుసు కాబట్టే చెప్తున్నాను. అస్సలు నమ్మొద్దు. అలాగే డైరెక్టర్ గారు. మరి అంజలి తను బాధపడుతుంది కదా? విడాకులు ఇస్తాను అంది అంటున్నావు కదా, ఆస్తి ఇవ్వకుండానే అదే విడాకులు ఇచ్చేలా చేద్దాం. నాకు కొంచెం టైం ఇవ్వు. ముందు మన చిన్ని ఎక్కడుందో తెలిసిపోతే అప్పుడు ఏం చేస్తే విడాకులు ఇస్తుందో ఆలోచించి మీకు నేను హెల్ప్ చేస్తాను. మీ సమస్య సాల్వ్ చేస్తాను. కానీ నువ్వు మాత్రం ఆస్తి ఇవ్వకు. మీరు చెప్పాక ఎందుకు ఇస్తాను డైరెక్టర్ గారు? మీరు చెప్పినట్టే చేస్తాను. చిన్ని నేను కూడా వెతుకుతాను. వస్తాను. చిన్ని, నీదే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారిపోయింది. నీ కోసమే తల్లి తల్లడిల్లిపోతోంది. ఎక్కడున్నావు? ఇదిగో కడుపు మడిచొస్తావని అన్నం తెచ్చానే. అరిచావనుకో గొంతులో పొడుస్తాను. తర్వాత నీ ఇష్టం. నీ దుప్పతిగా నిన్ను. తీయండి అంటుందంటే వినేసిందా? ఈయన కూడా లేడే. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అమ్మో, మీ అమ్మ తోడు. తలుపులు తీస్తారా లేదా? బాబోయ్, నేనిప్పుడు తలుపు తీయకపోతే వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి అక్షరాన్ని పిలిచేటట్టుందిగా. తీస్తున్నారా? అందరినీ పిలిచి బద్దలు కొట్టాలా? తీయండి, తీయండి. వస్తున్నాను. అరవకు.
ఏంటప్పన్నా? నా కూతురేది? ఏంటి? నా కూతురేది? ఏం కావాలి? ఏం కావాలి? నా కూతురు గొంతు వినిపించింది. అంటే మీరేనా? మీరేనా? ఏం మాట్లాడుతున్నావమ్మా? నీ కూతురు గొంతు వినిపించిందా? అది కూడా ఇక్కడ? ఇక్కడి నుంచే వచ్చింది. ఇక్కడే ఉన్నాను మమ్మీ, చూడు ఇక్కడ. అయ్యో, నువ్వు చిన్ని ధ్యాసలో ఉండి నీకలా వినిపించుంటుందా పర్ణా? మరి మరి మీరెందుకు తలుపులు తీయడానికి ఇంతసేపు చేశారు? అదా, వాష్రూమ్కి వెళ్ళాను. ఆ అన్నం ఎవరికి? అది నాకేనమ్మా. నేను భోజనం చెయ్యలా, గదిలో కూర్చొని తిందామని తెచ్చుకున్నాను. తినే ముందు హ్యాండ్ వాష్ చేసుకుంటాం కదా, అందుకే వాష్రూమ్లోకి వెళ్ళాను. ఈ లోపు నువ్వు బాధేస్తున్నావు. అంతేనమ్మా, మీ అమ్మ తోడు. తప్పుకోండి. అయ్యో చిన్ని, చిన్ని, చిన్ని. అపర్ణ! అయ్యో అపర్ణ, నేను చెప్తున్నాను కదా, అంతా నీ భ్రమ. చిన్ని ఇక్కడ ఎందుకుంటుంది? ఉంటే అసలు మేమే డిఎన్ఏ టెస్ట్ చేయించేవాళ్ళంగా. మాకు కావాల్సింది కూడా అదే కదమ్మా. మేమెందుకు దాస్తాం అపర్ణ? ఆ పని మేమెందుకు చేస్తాం చెప్పు? ఇందులో మాకు నయా పైసైనా లాభం ఉందా? దొరికి టెస్ట్ చేయిస్తేనేగా లాభం. మీ అమ్మ తోడు, నువ్వు చిన్నిని తలుచుకుంటూ ఉండటం వల్లే నీకు పిలిచినట్టు అనిపించింది అపర్ణ. ఇలాంటి సిచ్యువేషన్లో అది కామన్ అపర్ణ. ఇంకా నమ్మకపోతే నేనేం చేయలేనమ్మా. నేను ఒక్కదాన్నే ఉన్నానమ్మా. సర్లే, ఏం వెళ్తావులే గాని ఇలా రా, కూర్చో. మీరే ఉండండి. నువ్వే గుర్తొస్తావు. నువ్వే రోజులు గడుస్తున్నా చిన్ని ఎక్కడుందో తెలియటం లేదు. చివరికి స్వామీజీ చెప్పినా ఉపయోగం లేకుండా పోయింది. ఆ రోజు ఇంటికొచ్చిందని తెలిసినప్పుడే పట్టుకుని ఉండుంటే మనకి వృధా ఉండేదే కాదమ్మా. అవును రాజేష్, కాకపోతే చిన్ని సురక్షితంగా ఉందని స్వామీజీ గారు చెప్పారు. అంతవరకు మనసుకి కాస్త ఊరట కలిగిస్తుంది. ఈ ధైర్యంతోనే మన చిన్ని మన దగ్గరికి వస్తుందని నమ్మకంతో ఉందాం. అవునా? పాప ఇంకా దొరకలేదా? ఇంకా కనిపించలేదా?
మరి ఏమైనట్టు అక్షరమ్మా? అయ్యో అపర్ణమ్మా, పాప ఎట్టెళ్ళినట్టు? అయ్యో మా చిన్ని కనిపించక ఎన్ని రోజులైపోయిందో. అయ్యో భగవంతుడా, మా చిన్నికి ఏం కాకుండా చూడయ్యా. హేయ్, ఆపు నీ ఓవర్ యాక్షన్. కదా నాకు మీరింకా కనిపించట్లేదని తెగ ఫీలింగ్స్ ఇస్తుంటే నాకు అలాగే ఉంది మరి.